బేతాళుడిని భుజంపైన మోసుకెళ్తున్న విక్రమార్కుడితో బేతాళుడు 10వ కథను చెప్పడం స్టార్ట్ చేస్తారు. కథ: ఒకప్పుడు ఒక రాజ్యంలో ఇద్దరు స్త్రీలు ఒక చిన్న బిడ్డను తమదేనని కోర్టుకు తీసుకువచ్చారు. ఒక స్త్రీ అంది, ఈ బిడ్డ నాకు పుట్టినవాడు. ఇంకో స్త్రీ అంది, కాదు, బిడ్డ నాదే. రాజు ఎంత విచారించినా నిజం బయటకు రాలేదు. చివరికి రాజు ఇలా అన్నాడు, బిడ్డను 2 భాగాలుగా చేసి ఇద్దరికీ పంచండి. ఈ మాట విన్న వెంటనే ఒక స్త్రీ నిశ్శబ్దంగా నిలిచింది. కాని రెండో స్త్రీ మాత్రం కన్నీరులతో ఇలా అరిచింది, బిడ్డను చంపొద్దు మహారాజా, అతడిని ఆమెకే ఇచ్చేయండి, కాని బిడ్డను బ్రతికించండి. అప్పుడే రాజుకు నిజమర్థమైంది. ఆ స్త్రీనే బిడ్డను తనకంటే ఎక్కువగానూ ప్రేమించిన తల్లి. రాజు ఆ బిడ్డను ఆమెకే అప్పగించాడు. బేతాళుడు అడిగిన ప్రశ్న: ఓ మహారాజా విక్రమార్క, ఈ నిర్ణయం నిజమైన న్యాయమేనా? బిడ్డను వదిలేసిన స్త్రీకే బిడ్డ ఇవ్వడం సరైందా? విక్రమార్కుడి సమాధానం: నిజమైన తల్లి తన సుఖం కన్నా బిడ్డ ప్రాణాన్ని ముందు పెడుతుంది, కాబట్టి ఆమెకే బిడ్డ ఇవ్వడం ధర్మబద్ధమైన న్యాయం. విక్రమార్కుడు నోరు తెరిచిన క్షణంలో బేతాళుడు పెద్ద నవ్వు నవ్వుతూ చెట్టుకు ఎగిరిపోతాడు. మళ్లీ విక్రమార్కుడు బేతాళుడిని పట్టుకోవడానికి బయలుదేరుతాడు.